మాది చెప్పదండి. 13వ వార్డు మాది జ్యోతినగర్. మా వాడకు మాత్రం సీసీ రోడ్లు కరెక్ట్ లేవు. మోరీలు లేవు. చాలా ఇబ్బంది ఉంది. మాకు మెయిన్ వైర్లు ఉన్నాయి గదా! అవన్నీ ఇండ్ల మీదనే ఇట్లా ఉంటన్నాయి. ఇండ్ల మీదనే ఉన్నాయి. మాకు ఇండ్లకే ఉన్నాయి గాబట్టి మాకు ఇబ్బంది బాగా అయితంది. అవి తీయాలె. మళ్ళీ ఇంకొకటి పెన్షన్‌లకని మేము ఎన్ని సార్లు పెన్షన్ పెట్టుకున్నా గానీ పెన్షన్ అస్తలేదసలే. వితంతువులున్నారు. వికలాంగులున్నారు. వీళ్ళందరికీ ఎవరికీ పెన్షన్ లేదు. ఇంతవరకు ఇప్పుడు 2 సార్లు పెట్టినాం. మాకు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కాంచెల్లి 2 సార్లు పెట్టినాం. పెన్షన్‌లకు అప్లై చేసినాం గానీ ఇంతవరకైతే ఏ రెస్పాండ్ లేదు. అవన్నీ ఏవీ లేవు. బాగా ఇబ్బందిగుంది. అన్ని వార్డుల కన్నా మా 13వ వార్డు మాత్రం వెనుకబడిపోయింది. చాలా వెనుకబడి ఉంది. వార్డుకి ఇప్పుడు ఎలక్షన్‌ల టైంలో మాత్రం అందరూ వచ్చి ఇది చేస్తాం, అది చేస్తాం, మీకు ఈ మెమోరీ కట్టిస్తాం, ఇవన్నీ మాట్లాడతారు. ఆ తర్వాత మాకు ప్రాబ్లమ్ ఉంది అని మేము వాళ్ళ ఇంటి ముందట పోయి నిలబడితే అసలు మమ్మలను రెస్పెక్ట్ లేదు. కానీ ఒక మనిషిలాగా కూడా చూడరు. మాట కూడా లేదు. అది ఏది లేదు. ఏదో గడ్డి పరక లెక్క చీప్‌గా తీసేయడం ఇట్లా మాట్లాడతారు. అన్నీ వేరే రకంగా మాట్లాడతారు. ఇక అది అందుకే మాకిప్పుడు ఏ అభ్యర్థిని ఎవరిని ఎన్నుకోవాలన్నా గానీ మాకు మంచిగా అనిపియనే లేదు. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు ఇప్పుడు నా పెళ్ళై 24 సంవత్సరాలు అయితుంది. అప్పటి నుండి మా వాడ అట్లనే ఉంది. ఏం మార్పు లేదు. ఇప్పుడొచ్చిన ప్రభుత్వం అయినా, అప్పుడు కేసీఆర్ ఉన్న ఆ ప్రభుత్వం అయినా, ఏ ప్రభుత్వంలో అయినా మా వార్డు ఇట్లనే ఉంది. ఇప్పుడు మేము ఎన్నుకునే ఈ ప్రభుత్వాన్ననైనా మంచిగా చేయాలని మేము కోరుకుంటున్నాం.